అప్పులు పాలైపోవాలనే ఉద్దేశం కాదు, శాంతి సమాధానంగా ఉండాలనే ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఆయనకున్న ఆకాంక్ష, ఆశ ఏంటంటే నైర్విశ్వాసించేవాడు నాకంటే తెలియజేయాలని, నాకంటే గొప్పవాడుగా ఉండాలని ఆయనకున్న ఆశ. మన పిల్లలైన వారు మనకంటే గొప్పవారుగా ఉండాలని ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. నేను నాకంటే గొప్పవాడు కావాలి నా కొడుకు అని ఆశ ఉంటుంది. నాకంటే గొప్ప ఎత్తు కావాలని తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. ఈ ఆశ ఎవరు పెట్టింది? అది మనకు వచ్చింది కాదు, తండ్రిదే. అది సృష్టికర్తది ఆ ప్రేమ. అంతకంటే తల్లిదండ్రుల కన్నా అన్నదమ్ముల కన్నా ఎక్కువ భిన్నమైన ప్రేమ యేసయ్యది. ఇలా గమనించండి. ఆ వెలితి మనకు అడ్డుబండగా ఉంది కాబట్టి ప్రభువు మనకి ఎంట్రోలేకపోతున్నాడు. ఆయన సహాయం రక్షించుకుని పుస్తకాలు అంటున్నాడు. వెన్నుల చెవుడు బంధంగా లేవంటున్నాడు. ఆయన రక్షించాలని మన పైకి లేపాలని ఆయన ఉద్దేశం. వ్యాధిగ్రస్తులుగా ఉంచాలని ఆయన ఉద్దేశం కాదు. బలహీనగా ఉంటుందని ఉద్దేశం కాదు. ఉద్యోగం లేకుండా ఉండాలని ఉద్దేశం కాదు. ఆయన మనం లేపాలి, మన గొప్పవారుగా చేయాలి, ఉన్నతమైన వారుగా. మన పిల్లలు ఉన్నతమైన చదువు చదువుతుంటే, ఉద్యోగాలు చేస్తుంటే, వారు గొప్పగా మంచి బట్ట వేసుకుని వస్తుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటారు. అట్లాగే సృష్టికర్త దేవుడు కూడా ఆయన తట్టు చూస్తూ, ఆయన పాద పట్టుకుంటూ, ఆయన దగ్గర మనం విచారణ చేసుకుంటూ మనం చేస్తుంటే ఆయనకి ఎంత సంతోషం, ఆయన ఎంత ఆనందం. గమనించండి, దావీదు మీరంత మహారాజుని కూడా రాజులకు రాజుని ప్రభుని అంత రాజుడైన దావీదు ఆయన ఊరి పైన ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సి ఆ యుద్ధంలోకి అక్కడికి వెళ్తే నాకేం పరిస్థితి వచ్చిందని ఆయన ఉద్యోగులు విచారణ చేశాడు. అయ్యా పలానా వాడికి ఎలా అనుకోండి, ఎనమంటా లేదా? గెలవయ్యా, యూదాదేశం గెలవమంటా లేదయ్యా? వెళ్ళయ్యా, విచారించండి యెహోవా వద్ద. మరి ఎక్కడ దిగాలయ్యా అంటే ఎబ్రోను దిగవయ్యా అని చెప్పాడు. చూడండి దావీదు ఎంత దూరదృష్టి ఉందో. రాజు వెళ్ళిపోవచ్చు, లేదు, దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఒక వస్తువు కొంటున్నావా, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నావా? ఒక ఇల్లు కట్టాలా, కూర్చొని ఇల్లు కట్టాలి ప్రభా, అది చిత్తమా కాదా దాని ప్రభు అడుగుతున్నావా? కుమార్తెకి పెళ్లి చేయాలి, దేవుడి దగ్గర కూర్చొని ప్రభా నా కుమార్తెకి ఇల్లు కలిగిన వ్యక్తి కావాలి, నీలాంటి మనసున్న వ్యక్తి కావాలి, అలాంటి వారు కావాలని కనిపెడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? ప్రతిది కూడా ప్రభుని కంటే మనం దేవుడికి వచ్చి మనం ప్రభు దగ్గర మనం విచారం చేస్తే మంచి ఆలోచిస్తాడండి, మంచి ఆలోచిస్తాడు దేవుడు.